హలో అండి, నమస్తే. నేను మీ వనిత. చిన్న చిన్నగా ఎర్రగా స్ట్రాబెర్రీలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. కానీ కాస్త పుల్ల పుల్లగా, వగరుగా కూడా ఉంటాయి కదా! పిల్లలు వాటిని తినడానికి అస్సలు ఇష్టపడరండి. కొంతమంది మాత్రమే, అందరూ కాదు. అందుకని వేసవి వచ్చేసింది కాబట్టి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్స్ కానీ, జ్యూస్ కానీ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం కదా! స్ట్రాబెర్రీస్‌తో మీరు ఈ విధంగా ఒకసారి పుడింగ్ తయారు చేసి ఇవ్వండి. పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అది ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా మనం చియా సీడ్స్‌ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం హాట్ వాటర్ వేసి సోక్ చేసుకోవాలి. ఎందుకంటే తొందరగా నానతాయి కాబట్టి. ఇక్కడ నేను ఒక ఫ్రెష్ స్ట్రాబెర్రీ బాక్స్ తీసుకున్నానండి. వాటిని కొంచెం సాల్ట్ వేసి వాటర్‌లో మంచిగా కడిగానండి. ఎందుకంటే స్ట్రాబెర్రీస్‌కి కూడా ఈ మధ్యన మందులు కొడుతున్నారంట, జాగ్రత్త. వాటిని ఈ విధంగా కడిగిన తర్వాత తొడిమ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు స్ట్రాబెర్రీలో చాలా పోషక విలువలు ఉన్నాయండి. ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అలాగే స్ట్రాబెర్రీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తున్నాయంట. అందుకే ప్రకృతిలో లభించే ప్రతి పండు మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాంటి వాటిలో స్ట్రాబెర్రీ ఒకటి. ఒకప్పుడు ఎక్కువ పెద్ద పెద్ద పట్టణాలలో మాత్రమే లభించేవి కదా! అవి ఎక్కువ శీతల ప్రాంతాల్లోనే పండుతాయి కాబట్టి, మనకు అప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లోనే లభించేవి. కానీ ఇప్పుడు స్ట్రాబెర్రీస్‌ని అన్ని ప్లేస్‌లలో పండిస్తున్నారు కాబట్టి, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా లభిస్తున్నాయి. కంటి ఆరోగ్యానికి కూడా స్ట్రాబెర్రీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మనకు జీర్ణశక్తి వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుందనమాట. ఇన్ని పోషక విలువలున్న స్ట్రాబెర్రీని మనం తినకుండా ఎలా ఊరుకుంటాము? అందుకే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు స్ట్రాబెర్రీస్‌ని వేసి తర్వాత ఇందులోకి ఒక గరిటెడు గడ్డ పెరుగుని తీసుకోవాలండి. అప్పుడే మనకి స్ట్రాబెర్రీ పుడింగ్ అనేది కరెక్ట్‌గా వస్తుందనమాట. ఫ్రెష్ కర్డ్‌ని వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ ఉన్నాయి కదా! నాని డబుల్ అవుతాయన్నమాట అవి. వాటిని ఒక 2 స్పూన్స్ వేసుకున్నామనుకోండి, మన కప్ స్ట్రాబెర్రీ పీసెస్‌కి 2 స్పూన్స్ సరిపోతాయన్నమాట. ఆ విధంగా వేసిన తర్వాత ఒక స్పూన్ హనీ కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేయొచ్చండి. ఎందుకంటే అవి పుల్లగా ఉంటాయి కాబట్టి ఇంకొంచెం హనీ వేస్తే ఏంటంటే తియ్యగా అవుతుందనమాట. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసి పిల్లలకి ఇచ్చామనుకోండి, ఇప్పుడే కాదండి, దీనిని మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక గంట పాటన్నా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిందే. ఎందుకంటే వేసవి కాబట్టి చల్ల చల్లగా తినాలనిపిస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్‌లో ఒక గంట సేపు పెట్టి పిల్లలకి వడ్డించామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. నాది గ్యారంటీ. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్రెడీ ట్రై చేశారా? నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.